ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 86వ అంశం రాక్షస రాజధాని లంకాపట్టణం కుబేరుడికి ఎలా నివాస స్థానం అయింది. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. కుబేరుడు రావణుడికి వరుసకు అన్న అవుతాడు. రావణుడు రాక్షస వంశీయుడు, కానీ కుబేరుడు రాక్షస వంశీయుడు కాదు, బ్రహ్మవంశీయుడు. అయితే బ్రహ్మవంశీయుడైన కుబేరుడు రాక్షస వంశీయుడైన రావణుడికి ఎలా అన్న అవుతాడు అంటే, వాళ్ళ ఇద్దరికీ తల్లులు వేరు, తండ్రి మాత్రం ఒకరే, విశ్రవసుడు. అందుచేత కుబేరుడు రావణుడికి వరుసకు అగ్రజుడు అవుతాడు. నేను ఇంతకుముందు చేసినటువంటి 84వ వీడియోలో లంకాపట్టణం ఎలా నిర్మితమైందో, ఎవరు నిర్మించారో తెలియచేశాను. ఆ వీడియోలో రాక్షస వంశీయులైన మాల్యవంతుడు, సుమాలి, మాలి అనే ముగ్గురు సోదరులు బ్రహ్మ ద్వారా అనేక వరాలు పొంది శిల్పులలో అగ్రగణ్యుడైనటువంటి విశ్వకర్మ ద్వారా త్రికూట పర్వతం మీద ఒక నగరాన్ని నిర్మింప చేసుకున్నారని, ఆ నగరానికే లంకా నగరము లేదా లంకా పట్టణము అని పేరని వివరించాను. ఆ రాక్షస సోదరులు ముగ్గురు ఆ లంకా పట్టణము చుట్టూ తమ రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నారు. ఆ తర్వాత చేసిన 85వ వీడియోలో విష్ణువుకి భయపడి ఆ రాక్షస సోదరులు ముగ్గురు తమ బంధుమిత్రులతోనూ అనుచర గణంతోనూ ఆ రాక్షస రాజ్యాన్ని, లంకా పట్టణాన్ని విడిచి పాతాళలోకానికి పారిపోయారని, అప్పటి నుండి ఆ లంకా పట్టణము, ఆ రాజ్యము అరాక్షసంగా ఉందని, అంటే రాక్షసులు ఎవరు లేకుండా ఖాళీగా ఉండిపోయిందని ఆ 85వ వీడియోలో తెలియచేశాను. ఖాళీగా ఉన్నటువంటి లంకా పట్టణం కుబేరుడికి నివాస స్థానం అయింది. నేను ఇప్పుడే తెలియచేశాను. ఈ కుబేరుడు విశ్రవసుడి కుమారుడు అని. కుబేరుణ్ణి వైశ్రవణుడు అని కూడా అంటారు. ఈ వైశ్రవణుడు అంటే కుబేరుడు కూడా బ్రహ్మ ద్వారా అనేక వరాలు పొందాడు. ఆ బ్రహ్మ వరాల వల్ల కుబేరుడు సకల నిధులకు అధిపతి అయ్యాడు, ఉత్తర దిక్కుకు పాలకుడు అయ్యాడు, పుష్పక విమానాన్ని కూడా వరంగా పొందాడు. ఇన్ని ఉన్నప్పటికీ ఈ కుబేరుడికి తనకంటూ ఒక ప్రత్యేక శాశ్వత నివాస స్థానం ఏదీ లేదు. అందుచేత ఆయన తన తండ్రి అయిన విశ్రవసుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, తండ్రి, నాకు ఒక శాశ్వత నివాస స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. విశ్రవసుడు అన్నాడు, శూన్యా సంప్రతి లంకాస ప్రభుస్తస్య న విద్యతే సత్వం తత్ర నివాసాయ గచ్చ పుత్ర యథాసుఖం. నాయన, లంకాపట్టణం అని త్రికూట పర్వతం మీద ఉన్నది. అది ప్రస్తుతం ఖాళీగా ఉంది. అక్కడ అంతకుముందు రాక్షసులు ఉండేవారు. వాళ్ళు విష్ణువు యొక్క దాడికి భయపడి పాతాళలోకానికి పారిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆ లంకా పట్టణానికి ఒక అధిపతి, ఒక ప్రభువు అనేవాడు కూడా ఎవరూ లేరు. కాబట్టి ఆ ఖాళీగా ఉన్నటువంటి లంకా పట్టణంలో నువ్వు స్థిర నివాసం ఏర్పాటు చేసుకో అన్నాడు. తండ్రి యొక్క ఆదేశం మేరకు, సూచన మేరకు కుబేరుడు ఆ లంకా పట్టణానికి వెళ్ళి కొంతమంది యక్షగణాన్ని సమకూర్చుకుని యక్షులకు అధిపతిగా ఆ లంకా నగరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా రాక్షస రాజధాని అయినటువంటి లంకా పట్టణం కుబేరుడికి నివాస స్థానం అయింది. కుబేరుడు కూడా ఆ లంకా పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోవలసి వచ్చింది, ఆ వివరాలు తెలియచేస్తూ మీకు 87వ వీడియో అందజేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.